తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డు జారీ పథకాలకు నేటి నుంచి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని ప్రతి మండలంలోని ఒక్కో గ్రామంలో ఈ రోజు 4 పథకాలను అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ మొత్తం ప్రక్రియను మార్చి 31 కల్లా పూర్తి చేయనున్నట్లుగా కూడా తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా కోస్గి మండలంలోని చంద్రవంచ గ్రామంలో ఈ 4 సంక్షేమ పథకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి మాట్లాడారు. రైతు భరోసా కింద ఏడాదికి 12,000 ఇవ్వాలని 2 విడతలలో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గతంలో ఎకరానికి రూపాయలు 10,000 ఇచ్చారని, ధరలు పెరగడంతో రైతు భరోసా కింద ఇచ్చే మొత్తాన్ని పెంచామని తెలిపారు. రైతు భరోసా పథకం అమలు కోసం ఏడాదికి రూపాయలు 20,000 కోట్లు ఖర్చు అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో దాదాపు 70 లక్షల మంది రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని తెలిపారు. ఈ రోజు జనవరి 26 కావడంతో బ్యాంకులకు సెలవు ఉందని, అర్ధరాత్రి 12 గంటల తర్వాత రైతుల ఖాతాలో ఎకరానికి రూపాయలు 6,000 చొప్పున రైతు భరోసా డబ్బు పడతాయని చెప్పారు. మార్చి 31లోగా రాష్ట్రంలోని రైతులందరి ఖాతాలో రైతు భరోసా అందజేస్తామని తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న భూమి లేని నిరుపేద కుటుంబాలకు ఏడాదికి రూపాయలు 12,000 ఇవ్వాలని 2 విడతలలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం తీసుకొచ్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ పథకాన్ని కూడా ఈ రోజు ప్రారంభించామని తెలిపారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా 10 లక్షల కుటుంబాలకు మేలు జరగబోతుందని చెప్పారు. భూమి లేని నిరుపేదలను, దళితులను, గిరిజనులను, ఆదివాసీలను, బలహీన వర్గాలను ఆదుకునేందుకు ఈ పథకం తీసుకొచ్చామని తెలిపారు. వారి ఖాతాలలో కూడా అర్ధరాత్రి 12 గంటల తర్వాత డబ్బులు జమ అవుతాయని తెలిపారు. మోర్ అప్డేట్ కోసం ఎస్వీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.